ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీ గాయములు మాన్పెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలులను అవమానపరుస్తున్న ఇతర జనాల నోళ్ళు మూయించేందుకు దేవుడు ఇశ్రాయేలులను బాగు చేస్తానని ఇర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుడు మన మనసుకు కలిగిన గాయాలు మాన్పుతాడు. అలాగే మనుషుల మాటల వలన కలిగిన గాయాలు కూడా మాన్పుతాడు. అలాగే మనుషుల వల్ల కలిగిన గాయాలు మాన్పటమే కాకుండా ఆయన మన అపరాధాల వల్ల కలిగిన గాయాలు కూడా, మన అవిధేయతను బట్టి, మన అవిశ్వాసమును బట్టి కలిగిన ఆవేదనలు కూడా దేవుడు మాన్పుతాడు. ఎందుకనంటే లేఖనాన్ని మనం చూస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని లేఖనం చెప్తుంది. అలాగే నీతిశూరుడైన ఆయన రెక్కల క్రింద మనకి స్వస్థత, ఆరోగ్యం ఉందని వాక్యం చెప్తుంది. మరి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కదా. అలాగే వాక్యం మన బాధల్లో మనకి, మన మనస్సుకి అయిన గాయాలకి, నొప్పికి, బాధకి నెమ్మది కలిగిస్తుందని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో శరీరానికి కలిగిన గాయాలకే కాదు, మనసుకు కలిగిన గాయాలకు కూడా ప్రభువారి శరీర గాయాలు, అలాగే ఆత్మీయ వ్యాధులు, వీటన్నిటి నుండి నా ప్రియరక్షకుడు, నా ప్రాణప్రియుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులేమి, కుమారులేమి, సమస్త ఆత్మలుకి దేవుడు ఆయనే కదా. వారి ప్రతి బాధను, ప్రతి గాయాను, ప్రతి నొప్పిని ఆయన జాలిగల, ప్రేమగల హస్తాలు వారిని స్వస్థపరుస్తాయి. అందుకని నీవు, నేను, మనమందరం అన్నిటికీ వైద్యం చేయగలిగిన దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. మనం గాయములన్నిటినీ, అవి శారీరక గాయాలైనా, మానసిక గాయాలైనా, వాటన్నిటినీ ఆయనే కదా మన గాయాలన్నిటినీ కట్టేది. అంతేకాక నీ యొక్క ఆధ్యాత్మిక, శారీరకమైన స్వస్థతను నీకు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఏ గాయాలైతే మనం చేశామో ఆ గాయాలే మనకు స్వస్థతనిస్తున్నాయి. ఆయన ప్రేమ మనకు అర్థమైతే మనము మన హృదయాన్ని, మన మనస్సును దేవునికి ఇవ్వగలుగుతాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ ప్రేమ, మిమ్మల్ని ఎరగక
మేము చేసిన గాయాలు, ఆ గాయపడిన హస్తముల చేత మీరు మా గాయాల్ని మానపటం అనేది ఒక తల్లి కంటే, తండ్రి కంటే మిన్న ప్రేమతో మా మానసిక, శారీరక గాయాల్ని స్వస్థపరిచే దేవుడిగా, స్వస్థపరిచిన దేవుడుగా మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ మీ ప్రేమకు విధేయులమై సమర్పణ కలిగిన వారిగా మేము జీవించగలగటానికి మా జీవితాన్ని మీరు చక్కదిద్దమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పిల్లలను, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లల యొక్క అంతరంగాల్ని మీరు సరిదిద్దాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న వారు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వీటన్నిటి విషయాల్లో మీ పిల్లలకు మీరు సహాయం చేయండి. వారు కలిగినంతటిని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవడానికి, గర్భం లేని వారికి కలగటానికి, మీరు గర్భఫలం ఇచ్చిన వారికి సుఖ ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అని బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.